తేదీ ఈ మంత్ 7వ తేదీ 2024లో ఏఎల్పి పోస్టు 5,696 నుంచి 18,799 పోస్టులు. అదేవిధంగా టెక్నీషియన్ తీసుకుంటే 9,144 నుంచి 30,365 పోస్టులు పెరుగుతున్నాయనే న్యూస్ ఏదైతే ఉందో అది బాగా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఇది 100% నిజమా అబద్ధమా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనకి ఇచ్చిన నోటిఫికేషన్లో చూసుకుంటే 5,696కి నోటిఫికేషన్ అయితే ఉంది. మరి ఎందుకు ఈ వాల్యూ తిరుగుతుంది అంటే ఇంకా ఈ రిక్వైర్మెంట్ ఉంది, దీనికి సంబంధించిన అప్రూవల్ కావాలని చెప్పి మనకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అప్రూవల్ కోసం అయితే పంపించడం జరిగింది. ఒకవేళ దానికి సంబంధించిన అప్రూవల్ వస్తే కనుక ఏఎల్పికి సంబంధించి 18,799 పోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంతటికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ రాకపోతే కనుక కొంచెం తగ్గించి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్గా ఒక గుడ్ న్యూస్ ఏది, హ్యాపీ న్యూస్ ఏది అంటే కనుక మనకి జాబ్స్ దీని యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పోస్ట్ అయితే కనుక ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం 2 పాయింట్ల పైన డిస్కస్ చేద్దాము. ఒకటి, నోటిఫికేషన్ సంబంధించి జాబ్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. సో జాబ్స్ పెరగడం వల్ల ఎగ్జామ్ డేట్ అదే విధంగా ఉంటుందా అని మనం కూడా ఒకసారి ఆలోచిస్తే కనుక ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏఎల్పికి సంబంధించి పోస్టులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా టెక్నీషియన్ సంబంధించి కూడా పోస్టులు పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్రూవల్ వస్తాయి కనుక. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్గా అప్రూవల్ వస్తే కనుక టోటల్గా వేకెన్సీ అయితే క్రియేట్ అయితే ఎప్పుడైతే వేకెన్సీస్ క్రియేట్ అయినాయో ఒకసారి చూడండి. వేకెన్సీస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ జోన్ వైజ్గా వేకెన్సీస్ వేరే అవుతాయి. వేరే అయినప్పుడు ఖచ్చితంగా మనం షిఫ్ట్ అవుదాం అనుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే జోన్ నుంచి బి అనే జోన్కి షిఫ్ట్ కావాలనుకుంటాం కాబట్టి మరి మనకైతే టైం వేయడం జరుగుతుంది మనం ఏదైనా ఎడిట్ చేసుకునే దానికోసం. కాబట్టి మనకి ఏమవుతుంది, ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో యాక్చువల్గా జూలై ఎండ్లో ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అంతా అయిపోవాల్సిన ఏదైతే ఎగ్జామ్ ఉందో అది ఖచ్చితంగా అట్లీస్ట్ 20 to 30 days అంటే అప్రాక్సిమేట్గా మనకు 1 month అయితే కనుక ముందు జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి సో CBT1 ఏఎల్పి తీసుకుంటే CBT1 CBT2లో మనము జూలై కాకుండా ఆగస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు CBT1. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్లో మనం అయితే కనుక మనం CBT2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా జరిగితే ఇంకా అంటే ఎక్కువ పోస్ట్ ఉండి మనకి డేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 100% అయితే ఉన్నాయి, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రిపరేషన్ ఎవరైతే ఇప్పుడు టైం తక్కువ ఉందని చెప్పి ఎవరైతే డ్రాప్ అయిపోయినారో వాళ్ళు కూడా కొంచెం ఫోకస్గా చదవండి, కొంచెం ప్లాన్గా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, సో మంచి ఆపర్చునిటీ కదా మనకి 2024లో ఒక మంచి జాబ్ కొట్టే దానికోసం. కాబట్టి హోప్స్ అయితే కోల్పోదండి, కొంచెం ప్రిపేర్ కండి, ప్లాన్గా చదవండి. స్మార్ట్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నవేడేస్లో. మీరు ఇంకా ఓల్డ్ మోడల్లో ఓల్డ్ ప్యాటర్న్లో ఫాలో అయినారనుకోండి, ఎవరైతే స్మార్ట్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో కొంచెం ఒక షార్ట్ నోట్స్ అలాగే ప్రిపేర్ చేసుకోండి. 100 days ఒక ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్స్లో అంటే 1 month బ్యాక్ అయితే నేను 100 days ప్రిపరేషన్ ప్లాన్ కూడా మీకు అయితే ఇవ్వడం జరిగింది కదా PDF ఫార్మాట్లో. సో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడమా లేదంటే సెల్లోనే స్క్రీన్ షాట్ తీసుకొని కొంచెం ప్రిపరేషన్ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని ఒకసారి అయితే కనుక ప్లాన్ ప్రకారంగా చదువుకునే ట్రై చేయండి. ఎందుకంటే 2024లో మనం ఏదో ఒకటి రైల్వే జాబ్ అయితే కోటల్లో ఖచ్చితంగా ఏఎల్పి నోటిఫికేషన్ తీసుకోవచ్చు. టెక్నీషియన్, RPF, గ్రూప్ డి, జై ఇవన్నీ కూడా మనకి 1 by 1 లైన్గా ఉన్నాయి. కాబట్టి సో మనం 2024లో ఫర్ ఎగ్జాంపుల్ లేట్ అయినా కూడా మనం 25 అంతా మనం ఒక మంచి జాబ్లో అయితే కూర్చునేటట్లా మనం ప్రిపేర్ కావాలి. కాబట్టి హోప్స్ కోల్పోకుండా ప్లాన్గా చదవండి, ప్రిపేర్ కండి, ప్రాపర్గా చదువుకోండి. ఓకేనా. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఎంతవరకు మనకి అప్లై ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేసింటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే ప్రిపేర్ అవుతారనేది. సో దాన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా అంటే మీరు జాబ్ కొట్టచ్చు. ఓకేనా. సరే, ఇప్పుడు CBT1 CBT2 మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటాయి. ఇంకా CBT2 సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టెక్నీషియన్ జరుగుతుంది. కాబట్టి మనం నవంబర్లో అయితే కనుక దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏది టెక్నీషియన్ జాబ్ మనం నవంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం RPF తీసుకున్నాం అనుకోండి, ఇది ఖచ్చితంగా ఇంకొంచెం డిలే అయిపోయి డిసెంబర్ జనవరి 2025 అయితే కనుక జరిగే ఛాన్సెస్ ఉన్నాయి RPFకి సంబంధించి. ఓకేనా. అర్థమైంది కదా. ఇది 100% కన్ఫామ్ నోటిఫికేషన్ కాదు, ఈ ప్రాబిలిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు అప్రూవల్ వస్తే కనుక దీని బేస్ పైన అంటే ఈ జాబ్స్ ఇంత వేకెన్సీ ప్రకారంగానే మనకి నోటిఫికేషన్ కూడా రావచ్చు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎడిటింగ్కి ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ వేరియేషన్ ఉంది కాబట్టి ఎడిటింగ్ ఆప్షన్ ఇస్తాడు. అంటే మనం ఒక జోన్ నుంచి ఇంకో జోన్కి మార్చుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మెంబర్స్కి కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము అప్లై చేసుకోలేదు, ఇప్పుడు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందని. 100% ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఉండాలని కోరుకుందాము. అందరూ కూడా మంచి మార్క్స్తో మంచి జాబ్ని అంటే ఏదైతే సూటబుల్ ఉంటుందో ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, RPF కావచ్చు, మీరు దేనికైతే సూటబుల్ ఉన్నారో అంటే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఆ జాబ్ని కొట్టే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా స్మార్ట్ ప్లానే మనకి ఇంపార్టెంట్, ఇప్పట్లో వర్కౌట్ అయ్యే ప్లాన్. కాబట్టి ఇప్పుడు టైం తక్కువ ఉంది, మనం జూన్ ఎండింగ్లో ఉన్నాం. సో జూలై ఆగస్ట్ అంటే అట్లీస్ట్ 50 days ప్లాన్ చేసుకోండి. 50 days ఒక ప్లాన్ చేసుకోండి. ఆ ప్లాన్ ప్రకారంగా చదువుకునే ట్రై చేయండి. ఎక్కువ టైం అవసరం లేదు. సార్ నేను 24 hours 20 hours అవుతున్నా, 18 hours అవుతున్నా, ఇదంతా అవసరం లేదు. సో ఒక ప్లాన్గా ఒక 10 hours చాలు. ఈ 10 hours మీరు 8 hours ప్రిపరేషన్కి, 2 hours రివిజన్కి. మోస్ట్ ఇంపార్టెంట్. సో రీడింగ్, రిపీట్, రివిజన్. RRR అంటే కనుక రీడింగ్, రిపీట్, రివిజన్. ఇదే
లోనే రివిజన్ చేయండి ఖచ్చితంగా. ఒక బుక్‌ని 100 సార్లు చదివితేనే మనకి ఇంపార్టెంట్ తప్ప, 100 బుక్కుల్ని ఒక్కొక్కసారి చదవకుండా పోతే మీకు కాన్సెప్ట్ ఏం అర్థం కాదు. సో, మీరు ప్రాపర్‌గా ఒక సిలబస్ ప్రకారంగా ఒక బుక్‌ని స్టాండర్డ్ బుక్‌ని ఒకదాన్ని పెట్టుకోండి. సిలబస్ ప్రకారంగా దాన్నే 100 సార్లు ఎన్ని వీలైతే 100 సార్లు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ మోడల్స్ కావచ్చు, మ్యాథ్స్ గాని, సైన్స్ గాని, మనకి జనరల్ సైన్స్ తర్వాత అదే విధంగా మ్యాథ్స్ మ్యాథ్స్ మీన్స్ మనకు ప్యూర్ మ్యాథ్స్ కావచ్చు, అర్థమెటిక్ రీజనింగ్ ఇవి మనకి ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి దీనికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. మధ్యలో గ్యాప్ వచ్చింది 1 మంత్ డ్యూ టు సమ్ వేరే ఇష్యూస్ వల్ల. సో, ఇప్పటి నుంచి అలా కాకోకుండా నేను ట్రై చేస్తాను మీకు రెగ్యులర్‌గా సపోర్ట్ చేయడం కోసం. ఓకేనా? థాంక్ యూ.